అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. స్వీట్ కార్న్ పాయసం. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుందండి ఇలా చేసి పెడితే. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. ముందుగా ఒక 2 స్వీట్ కార్న్ తీసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. అలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4-5 విజిల్ రానియాలండి. తర్వాత తీసి చూస్తే ఇలా ఉడికిపోయి ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. గింజలని తీసేసుకొని కొన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి జీడిపప్పు బాదం వేసుకోవాలి అండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం. మొత్తం ఇలా తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా నెయ్యిలో ఇలా కలపడం వల్ల బాగా టేస్ట్ అనేది బాగుంటుందండి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. స్టవ్ అయితే హైలో పెట్టుకోకండి, మీడియంలో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుందండి, అడుగంటుతుంది. మీడియంలో పెట్టుకోండి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోకి పాలు వేసుకోవాలండి. ఒక 3 కప్పులు. ఇలా బాగా కలుపుకోవాలి. పాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. ఇలాగే చాలా సింపుల్గా చేసేయొచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 కప్పులండి. వేసి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి.
ఇలా మొత్తం బాగా కలుపుతూనే ఉండాలండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉందో. ఎవరైనా బాగా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలండి, ఒక 2 కప్పులు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు. ఇందులో ఇలాచీ పౌడర్ వేసడం వీడియో మిస్ అయిందండి. ఇలాచీ పొడి కూడా వేసుకుందాం కొద్దిగా. ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. మూత వేసి చూడండి ఎంత బాగుందో. ఇలా మరుగుతుంటాయి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు, బాదం ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసి ఇదంతా బాగా కలుపుకొని స్వీట్ కార్న్ తీసి పెట్టుకున్నాం కదా కొన్ని, అవి కూడా వేసేసుకోవాలి. వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే స్వీట్ కార్న్ అయితే బాగా దొరుకుతున్నాయి కదా, మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి 2 నిమిషాలు మరిగితే స్వీట్ కార్న్ పాయసం రెడీ అయిపోద్దండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. స్వీట్ కార్న్ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వచ్చేసింది.